ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్సాహవంతమైన యువకుడు హెలికాప్టర్ ఎక్కడానికి మాత్రం నిచ్చెనేసుకున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అతి ఉత్సాహవంతమైన యువకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అతి వృద్ధుడు, రాజకీయ వృద్ధుడు ఎవరంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఈయనకి 54, 53 ఉన్నాయి, ఆయనకి 75 అండి చంద్రబాబు నాయుడు గారికి. మీరు రివర్స్ లో చెబుతారేంటి? రివర్స్ లో కాదు, వాస్తవం చెబుతున్న. మనుషులను బట్టి, మనస్తత్వాలను బట్టి ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళకి ఆరోగ్యం కూడా సహకరిస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. మరి మీరు చెప్పినట్టు 50 సంవత్సరాలు చిల్లర జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొడటానికి ఒకళ్ళు ఎవరో రాయి పట్టుకోవాలి. ఏదైనా పూజ చేయాలంటే ఆ పూజారి గారు అది ఎత్తి పట్టుకొని ఆయనకి సపోర్ట్ చేయాలి. మరి తిరుపతి కొండ మెట్లు కూడా ఎక్కలేరు. మరి వాళ్ళ హెలికాప్టర్ ఎక్కడానికి కూడా మీరు చెప్పినట్టుగా నిత్యం వేసుకొని లేదా ఇంకెవరో సాయం తీసుకొని హెలికాప్టర్ కూడా ఎక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈయనకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 76 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి 54 ఏళ్ళు. కాబట్టి రాజకీయాల్లో మాటలు చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అయిపోయాడు, రిటైర్ అయిపోతారు, ఆయన ముసలోడు అయిపోయాడు అని చెప్పేసి ఆయన యొక్క మనస్తత్వం ముసలి అయిపోతుంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ముసలి అయిపోతుంది. ఏమీ చేయలేదు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితులు. కాబట్టి ఆయన మనస్తత్వం ఏది ఉందో అది ప్రజల మధ్య రుద్దేసి ప్రజల్లో ఒక ఏదోటి కల్పించాలనే ఒక ఉద్దేశం తప్పనిచ్చి మరి ప్రజల కోసం పనిచేసేది ఎక్కడా లేదు. ఇప్పుడు ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా బయటకు వస్తున్నారా? ఎప్పుడు బయటికి రాదు. ఎప్పుడు వస్తారు? గద్దలు గినక ఏదైనా శవం దొరికినప్పుడు ఆకాశాలు తిరుగుతూ ఉంటాయి. అట్లాగే ఎవరైనా పొరపాటున గ్రాపాటు వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే అప్పుడు బయటకు వచ్చేసి అక్కడికి పోయి ఆ శవం కళ్ళలో ఆనందం చూడటానికి వెళ్తారు. ఏంటి? ఆ యొక్క చనిపోయిన వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూసి ఈయన నవ్వుతా ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి చనిపోయిన వ్యక్తి కళ్ళల్లో ఆనందం ఎలా కనిపిస్తుందండి? మేము చూస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. అలాగే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కళ్ళల్లో ఆనందం చూసి ఈయన నవ్వుతా ఉంటారు. మీరు గమనించండి. ఎప్పుడైనా సరే, నేను చెప్పాను కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్త కావచ్చు, సాధారణ ప్రజలుగా చనిపోయినప్పుడు ఆయన యొక్క హావభావాలు మీరు ఒకసారి పరిశీలించండి. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఈయన నవ్వుతుంటారు. కాబట్టి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు 54 కాదు, మీకు 76 ఏళ్ళు. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే గనక తన గెలుపులో కీలక పాత్ర అంటే తన పక్కన ఫోటో, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోటో దిగనిచ్చినందుకు విజయ్ గారు కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆహ్వానించలేదంటారు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయినప్పుడు అంటే లేరు అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు వచ్చారు కదా, ఎందుకు ఆహ్వానించలేదంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునే కదా గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారో మళ్ళీ లేకపోతే ఇంకెవరైనా ఫోటో పెట్టుకున్నారో తర్వాత మాట్లాడుకుందాం. ఉట్టి కొట్టలేనమ్మ నింగికి ఎగిరిందని చెప్పేసి మీ స్వరాష్ట్రంలో మీరు గెలవలేని పరిస్థితిలో ఉన్న మీరు పక్క రాష్ట్రాలు పోయి రాజకీయం ఏం చేస్తారు? పోనీ మీకు ఎప్పుడైనా విజయ్ అనే వ్యక్తి ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేయండి మీరు అని చెప్పి పిలిచారా? పోనీ ఆయనతో పాటు మీరు ఏదైనా రాజకీయ వేదిక పంచుకొని విజయ్ గారిని గెలిపించండి. తమిళనాడులో ఫోటోల్లో చాలా మందితో ఫోటోలు దిగారు మీరు. తమిళనాడులో ప్రతి ఒక్క పార్టీతో మీరు దిగిన ఫోటోలు అన్ని వాళ్ళు బయటకు వచ్చినాయి. ఒక విజయ్ గారితో కాదు, స్టాలిన్ గారితో దిగారు, పళనిస్వామితో దిగారు, అందరితో దిగారు. కాబట్టి అక్కడ ఎవరో అతను కష్టపడి అతనికి ఏదో ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి విజయ్ గారు. ఆయన గెలుపులో కూడా మా భాగం ఉంది, మా పాత్ర ఉందని మీరు చెప్పుకోవడం ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఇది చాలా హాస్యాస్పదమైన మాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవట్లా, రోజా గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎత్తి చూపడం వల్లే గెలిచాడు అక్కడ అంటున్నారు కదా. మరి రోజా గారు ఆయన ఫోటో సంగతి ఏమోలే కానీ మామూలుగా అయితే తమిళనాడులో స్టాలిన్ గారు గెలుస్తారని చెప్పి అనుకున్నారు. మా రోజా అక్క గారు ఎప్పుడైతే వెళ్ళిపోయి స్టాలిన్ గారి తరఫున ప్రచారం చేశారో పాపం ఆయన కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కూడా మా రోజా ఐరన్ లెగ్ దెబ్బకి స్టాలిన్ గారు కూడా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఓడిపోవడం కూడా కాదు, ఎమ్మెల్యే పరంగా కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఐరన్ లెగ్కి పూర్తి పేరు మారు పేరుగా నిలయంగా వికసించజల్లుతున్నటువంటి రోజా గారు మాటలు ఎక్కడ కూడా విశ్వనీయత ఉండదు. ఐరన్ లెగ్కి మారు పేరు మరో పేరుగా నిలవబోతున్నారు. ఆమె పోయి ప్రచారం చేయబట్టే తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వం పోవడంతో పాటు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఆమె మాటలు కానీ ఆమె చేష్టలు కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో
ముందు ముందు రోజుల్లో పరిగణన తీసుకునే పరిస్థితే లేదు. పట్టించుకోరంటారేంటండి? అసలు ఏదైతే గనక తమిళనాడు ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏదో ఆరోగ్యం బాగాలాగా మూలన ముసుకేసుకొని కూర్చున్నారు, మా కార్యకర్తలు లేపి లేపి తన్నారని చెబుతుంది కదా. మరి మీ కార్యకర్తల్ని మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తంతేనే 151 నుంచి 11లోకి వచ్చారు. ఆ 11 అంకె ఎలా లెక్క పెట్టుకోవాలో అర్థం కాక మీరు మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దౌర్భాగ్యపు నాయకులు ముసుగులు కట్టుకొని వాళ్ళు కూడా పండుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైన చేష్టలు ఇప్పటికైనా మానుకోండి. ఎవరిదో వాపు చూసి మీకు గెలుపు అనుకోబాకండి. వాళ్ళు ఎవరో గెలిచారు పక్క రాష్ట్రాల్లో, ఆ రాజకీయాలు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. కాబట్టి మీరు చేసిన అరాచకాన్ని ప్రజలు ఎత్తి చూపారు. మీ ముఖాన మట్టేసి దుమ్మేసి మిమ్మల్ని పక్కన నెట్టేశారు. పక్క రాష్ట్రాల విషయాన్ని చెప్పుకుంటూ మీరు ఆనందపడతాం తప్ప ఈ రాష్ట్రంలో ముందు ముందు రోజుల్లో మీకు ఎక్కడ కూడా మీరు గెలిచే పరిస్థితి లేదు. లేదని ఎలా చెప్పగలరు? 2029 కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే 2029 వచ్చింది, నేనే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్ గా చెబుతుంటే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 2029 రాదు, కాలంతో పాటు వచ్చింది. వచ్చినప్పుడు కూడా మీకు సేమ్ ఇదే పరిస్థితిలో ఎలక్షన్కి వెళ్తే మీకు ఆ 11 నిలబడుకోవడానికి కూడా మీరు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో అహంభావం అతిగా చేస్తే ఏమైందో 2024 ఎలక్షన్లో జరిగింది. వైనాట్ 175 అని చెప్పేసి చెప్పుకున్న మీకు వైనాట్ పులివెందుల దాకా తెచ్చుకొని కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాజకీయాల్లో హుందాతనం మార్పు కావాలా. ఏదైతే తమిళనాడు గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆశీలు తీసుకున్న పరిస్థితులు చూసాం. కాబట్టి మీరు అంతటి త్యాగం చేయకపోయినా మీ నోటి దురుసుతనం తగ్గించుకొని ప్రజల కోసం పనిచేసే విధంగా మీ అలవాట్లు మార్చుకుంటే 29లో కాకపోతే కనీసం 39లోకైనా మీరు ఏదైనా వచ్చే అవకాశాలు కనపడతాయి. అంటే 29 కూడా అవకాశాలు అంటారు, 39 కన్నా అవకాశం ఉందంటారు. మరి 29 లేదు, 39 సంగతి తర్వాత ఆలోచిద్దాం. తర్వాత ఆలోచిద్దాం. అంతే. అవకాశం ఇచ్చే అవకాశం లేదు.